భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా రాష్ట్రపతి ప్రభోవో సుబినాంతో రావడం జరిగింది. మనందరం గమనించవలసింది ఏంటంటే, భారతదేశానికి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మనకి ఇండోనేషియా రాష్ట్రపతి అయిన సుకర్నో రావడం జరిగింది. భారతదేశానికి ఇండోనేషియాకి మధ్య ఉన్న సంబంధాల గురించి ఒక విశ్లేషణ చూద్దాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, చరిత్రను గమనించుకుంటే ఇండియా, ఇండోనేషియా ఎన్నో విలువైన సంబంధాలు కలిగి ఉన్నారు. ముఖ్యంగా చైనీస్ ఫారెన్ ట్రావెలర్ అయిన ఇట్సాంగ్ రాసిన పుస్తకాల్లో చెప్పిన విషయం ఏంటి అంటే, ఇండోనేషియాలో భారతీయ బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు, అలాగే భారతీయ బ్రాహ్మణులు కూడా ఉన్నారని చెప్తున్నారు. అలాగే తరుమనగర ఇన్స్క్రిప్షన్లో తెలిసింది ఏంటి అంటే, భారతదేశానికి సంబంధించిన గుప్తా వంశానికి సంబంధించిన రాజులు ఇండోనేషియాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని, ముఖ్యంగా నలంద ఇన్స్క్రిప్షన్లో కూడా భారతదేశానికి మరియు శ్రీవిజయ, అదే ఇప్పటి ఇండోనేషియా కూడా సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది కాకుండా దక్షిణ భారతదేశంలో చోళులు, పల్లవులు కూడా శ్రీవిజయ సామ్రాజ్యంతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుస్తుంది. అవడానికి ముస్లిం మెజారిటీ దేశమైన, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఎయిర్ లైన్స్ పేరు గరుడ అని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇండోనేషియాలో ఉన్న ఒక కరెన్సీ పైన మన భగవాన్ విఘ్నేశ్వరి యొక్క ముద్రణ కూడా ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళ యొక్క రాజకీయ సిద్ధాంతాలకు ప్రప్రథమంగా ఏర్పరచుకున్న పంచశీల్ 1945లో వాళ్ళు ఏర్పరచుకున్నారు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, అక్కడ పంచశీల్ సిద్ధాంతాన్ని చూసిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చైనా మరియు ఇండియాకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా పంచశీల్ సిద్ధాంతాన్ని 1954లో తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు. అయితే ఈ పంచశీల్ అనే పదం మన భారతదేశానికి సంబంధించిన జైన మతంలో ఉండే ఒక సిద్ధాంతం అని గమనించుకోవాలి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుకర్నో, అలాగే మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సమయంలో ప్రపంచం 2 విభాగాలుగా విడిపోవడం చూశారు. ముఖ్యంగా ఒకటి యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ఏ అని పేరు పైన 2 బ్లాక్స్గా విడిపోతూ ఉంటే, ఆ సమయంలో నూతనంగా ఏర్పడిన దేశాల కోసం, పేదరిక నిర్మూలన కోసం నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనే ఒక నూతనమైన ఆలోచన విధానాన్ని కూడా తీసుకువచ్చారు. కాలక్రమేణా ఇండోనేషియా కొంతవరకు పాకిస్తాన్కి ప్రోగా మారింది. 1965 యుద్ధంలో కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా ఇండోనేషియా మాట్లాడడం మనం చూసాము. ఆ తర్వాత ఇండోనేషియాలో టెర్రరిజం బాగా పెరగడం, రాడికలైజేషన్ బాగా పెరగడంతో ముఖ్యంగా ఇండోనేషియా విధానంలో మార్పు కనిపించింది. ఇండోనేషియా, భారతదేశం మధ్య సత్సంబంధాలు ఎలా ఇప్పుడు కొనసాగుతున్నాయి? ఇరు దేశాల మధ్య కూడా సిఇఓ ఫోరం, ప్రైవేట్ బిజినెస్ కోసం అని చెప్పి, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ జాయింట్ వర్కింగ్ గ్రూప్, కోల్ అండ్ గ్యాస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్, డిఫెన్స్కి సంబంధించి ఇండియా, ఇండోనేషియా స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా ఉన్నారు. కౌంటర్ టెర్రరిజం పైన, రాడికలైజేషన్ పైన కూడా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అలాగే ఇండోనేషియా ప్రభుత్వం భారత స్పేస్, ముఖ్యంగా ఇస్రోతో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేయడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. చరిత్రలో శ్రీవిజయ సామ్రాజ్యం చైనా యొక్క దురాక్రమాలను ప్రతిఘటించలేని సమయంలో శ్రీవిజయ సామ్రాజ్యం చోళుల యొక్క సహాయం తీసుకుందని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వస్తుంది. చైనా సౌత్ చైనా సీలో 9 లైన్ అనే ఒక రేఖాంశను తీసుకొచ్చి అక్కడున్న కొన్ని ప్రాంతాలని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అక్కడ ఉన్న ప్రభుత్వం ఇండియాని ఒక బలమైన శక్తిగా చూస్తుంది. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా కలిసి ఒక ట్రైలాటరల్ మెకానిజం క్రియేట్ చేసుకున్నారు. ఇవి కాకుండా సౌత్ చైనా సీకి చాలా త్వరగా మనకి యాక్సెస్ ఇవ్వగలిగే ఆర్క్ పోర్ట్లోకి అండమాన్ నుంచి కనెక్టివిటీ ప్రాజెక్ట్ కూడా ఇండియా, ఇండోనేషియా చేయబోతున్నారు. అలాగే ఇండోనేషియా ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రపోజల్ తీసుకువచ్చింది. భారతదేశం నుండి బ్రహ్మోస్ మిసైల్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వియట్నాం బ్రహ్మోస్ మిసైల్ని తీసుకోవడం జరిగింది. ఇండోనేషియా కూడా ప్రయత్నించడం అనేది మనం ఒక ముఖ్యమైన డెవలప్మెంట్గా చూసుకోవచ్చు. ఇండోనేషియా భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఆసియాన్ దేశాలతో మంచి సఖ్యతతో కూడిన వ్యవహారాలను నడిపించడానికి ఇండోనేషియా ఒక గేట్వే లాగా పనికొస్తుందని మనం చూడవచ్చు. చరిత్ర మరియు సమకాలీన అంశాలతో ముడిపడిన ఇండియా మరియు ఇండోనేషియా వ్యవహార సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తుందని మనం అనుకోవచ్చు.